నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. తెలంగాణలో సంస్థాగత ఎన్నికలకు నగారా మోగింది. అతి త్వరలో సంస్థాగత ఎన్నికల అమలుకు రంగం సిద్ధం కాబోతుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక దీనిలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. బీసీలకు ఈ సంస్థాగత ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అనంతరం బీసీ వర్గం కాంగ్రెస్ వైపుకు చూస్తుంది. అదే సమయంలో రిజర్వేషన్ అమలు బాధ్యత కేంద్ర ప్రభుత్వ పరిగణలో ఉండడంతో బీజేపీ ప్రభుత్వ విధానం ఏంటి అనే ప్రశ్న తలెత్తడంతో ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీకి చెక్ పెట్టనుందని, ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ కార్నర్ అయిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు బీసీలకు 42% రిజర్వేషన్లు జరిగే పనేనా? ఈ విషయంలో బీజేపీ పాత్ర ఏంటి, బీఆర్ఎస్ పాత్ర ఏంటి? తెలంగాణ సంస్థాగత ఎన్నికల్లో బీసీలందరూ మూకముడిగా కాంగ్రెస్కు ఓట్లు గుద్దితే బీఆర్ఎస్ బీజేపీల అడ్రస్ గల్లంతేనా? అసలు ఏం జరగబోతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ యూత్ లీడర్ కొట్టె మల్లికార్జున గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం బీజేపీ నేత కొట్టె మల్లికార్జున గారితో మాట్లాడదాం. మల్లికార్జున గారు నమస్తే అండి. నమస్తే అండి. మల్లికార్జున గారు, ఏంటి రిజర్వేషన్ల విషయంలో, బీసీ రిజర్వేషన్ల విషయంలో 42% ఈ సంస్థాగత ఎన్నికల విషయంలో మీ యొక్క స్టాండ్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? ఒకటే, ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలు అండి. నమస్తే అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన సర్వేకి పచ్చ జెండా ఊపడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని వాళ్ళ అకౌంట్లోకి వేసుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణలో మేము క్యాస్ట్ సెన్సెస్ బేస్తో రిజర్వేషన్స్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తాము అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నాం సార్, ఓకే బీసీ రిజర్వేషన్స్ ని స్వాగతిస్తున్నాం. కాకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నట్లు ఏదైనా రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, సోషో ఎకనామిక్ రిఫార్మ్స్ లో భాగంగా దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు కేవలం వారి యొక్క సామాజిక ఆర్థిక కారణాల రీత్యా మాత్రమే రిజర్వేషన్స్ ని ప్రకటించాలని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ గారు పేర్కొన్నారు. దానిలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, అగ్రవర్ణాలకు కూడా ఈడబ్ల్యూఎస్ పేరుతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్స్ ను ప్రకటిస్తుంది. ఈ రోజు ఆడలేక మధ్యలో చెరువు అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్స్ ఇస్తాము, పంచాయతీ ఎలక్షన్స్ లేకి ముందుకెళ్తామని చెప్తున్నారు. ఈ రోజు 42% లో ఉన్నటువంటి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈలో భాగంగా ఈ రోజు ముస్లింస్ లకు కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఈ రోజు పేర్కొంటుంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ పెద్దలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే చదువుకున్నటువంటి మా విద్యావంతులు, మా లాంటి విద్యావంతులు ఈ రోజు సామాజిక రాజకీయ కోణ రిజర్వేషన్లు పేద బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడాన్ని ఎవరు తప్పుపట్టరు సార్. కాకపోతే ఈ రోజు కేవలం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని మాత్రమే భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరు దీన్ని విమర్శిస్తున్నారు. కానీ మల్లికార్జున గారు, మత ప్రాతిపదికన ఎవరిస్తున్నారు సార్? ముస్లింలకి 10% ఇందులో కోటా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు పేర్కొనడం జరిగింది. ఈరోజు ముస్లింలకి మైనారిటీల పేరిట బీసీ కోటాలో ఎలా రిజర్వేషన్లు అమలు చేస్తారో ఈ రోజు స్పష్టంగా చెప్పాలి నాయకత్వం. అది రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఈరోజు రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, అదే విధంగా మల్లికార్జున్ ఖర్గే లాంటి వ్యక్తులు కూడా ఈ రోజు స్పష్టంగా పేర్కొనాలి. ఈరోజు గతంలో దేశాన్ని విభజించు పాలించులాగా రాజకీయంగా మత ప్రాతిపదికన దేశాన్ని విభజించి కట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు 42 రిజర్వేషన్స్ మేము ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. దానికి రిజర్వేషన్ స్వాగతిస్తున్నాం. కాకపోతే దాన్ని ఏ విధంగా అమలు చేస్తారో స్పష్టంగా చెప్పాలి. ఈరోజు హైకోర్టు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సుప్రీంకోర్టు కూడా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎక్కడ ఇవ్వకూడదు, సమాజంలో వెనుకబడినటువంటి వర్గాలకి, వర్ణాలకు మాత్రమే ఈ రోజు రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా పేర్కొంటుంది సార్. ఈ రోజు మేము స్పష్టంగా ఒకటే చెప్తున్నాం సార్, జాతీయ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి, పేద బడుగు బలహీన వర్గాలకి
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అగ్రవర్ణాల పేద బడుగు బలహీన వర్గాలకు కూడా ఈడబ్ల్యూఎస్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈ రోజు 10% అగ్రవర్ణాలు కూడా మేము ఈ రోజు రిజర్వేషన్స్ ఇస్తున్నాం. అట్లాంటిది బీసీలకు కూడా రిజర్వేషన్స్ లో మేము ఎందుకు అడ్డు చెప్తామని చెప్పేసి ఈ రోజు చెప్తున్నాం సార్. ఈ రోజు దేశంలో బీసీ ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నట్టు మోదీ గారు. అదే విధంగా ఈ రోజు ఎన్డీఏ నేతృత్వంలో తొలి ముస్లిం రాష్ట్రపతి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ అబ్దుల్ కలాం గారిని తీసుకున్నారు. అదే విధంగా దేశంలో ఎస్సీ రాష్ట్రపతి ఎవరైనా ఉన్నారంటే రామ్నాథ్ కోవింద్ గారు. అదే విధంగా ఎస్టీ విధంగా కూడా రాష్ట్రపతి ఈ రోజు ద్రౌపది ముర్ము గారిని ఎంచుకొని ఎస్సీ ఎస్టీ బీసీ గౌరవిస్తూ దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారిది ఒక బయట ప్లే అవుతుంది మా దగ్గర. ఆ ప్లే అయ్యాక మీరు మాట్లాడి గారు రేవంత్ రెడ్డి గారిది ఒక బయట ఉంది, ప్లే అవుతుంది. దీంట్లో కనిపిస్తున్నారా దాదాపుగా 3,55,00,000 ప్రజల యొక్క వివరాలు సేకరించి వివిధ సామాజిక వర్గాల యొక్క నేపథ్యాన్ని, కులాలను గుర్తించి వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే, దిస్ ఇస్ కాల్డ్ సిపెక్. ఈ సర్వేని పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో కేబినెట్ లో 2 చట్టాలను చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించడం జరిగింది. విద్యా ఉద్యోగ అవకాశాలలో బలహీన వర్గాలకు 42%, స్థానిక సంస్థలు రాజకీయాలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని 2 తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది గవర్నర్ ద్వారా. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల చట్టాన్ని, అదేవిధంగా స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకుండా తాత్సారం చేస్తుంది. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. 90 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. ఆ ఎన్నికల నిర్వహణ కోసం 30 రోజుల్లో రిజర్వేషన్లను కూడా నిర్ణయించాలి అని. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించిన బిల్లుల యొక్క ఆమోదం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మా మంత్రివర్గ సహచరులు, పార్లమెంట్ సభ్యులు కలిసి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 3,55,00,000 ప్రజల యొక్క రైట్, కంటిన్యూ చేయండి మల్లికార్జున్ గారు. ఏమంటారు మీరు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తున్నామని చెప్పారు. ఓకే, సంతోషం. ఖచ్చితంగా బీసీ కుల గణనని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ చేయమని చెప్పి ప్రకటించింది ఎవరు? గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో కూడా, తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఈరోజు కులగణన సర్వే చేస్తాము, ఇటు దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కూడా సిద్ధం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము ఈరోజు ప్రకటించింది. ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈరోజు రిజర్వేషన్స్ ను 42% ఇంప్లిమెంటేషన్ చేస్తాం, రాబోయే రోజుల్లో సంస్థాగత ఎన్నికల్లో వీటిని అమలు చేస్తామని చెప్తున్నారు. సంతోషం. ఇదే విధంగా మేము ఒకటే అడుగుతున్నాం, ఈ 42% లో ఓన్లీ బీసీలకే 42% ఇస్తారా? కేవలం మత ప్రాతిపదికన మీ కాంగ్రెస్ నాయకత్వం డివైడ్ అండ్ రూల్ విభజిస్తూ దేశాన్ని ఇన్ని రోజులు పరిపాలించింది. అందులో భాగంగానే మళ్ళీ 42% తీసుకొని 10% ముస్లింలకు ఏ విధంగా అమలు పరుస్తారు? మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు విరుద్ధం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పెద్దలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కావచ్చు, అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా బీజేపీ పెద్దలు మాత్రమే వివరణ అడుగుతున్నారు. ఈ వివరణ అడిగితే ఆడలేక మద్దల చెరువు అన్నట్టు ఈ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, భారతీయ జనతా పార్టీ పైన విద్వేషం చిమ్ముతున్నారు. మేము స్పష్టంగా ఒకటే అడుగుతున్నాం సార్, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ఏంటి? అంత్యోదయ లక్ష్యం. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏం చెప్పారు? పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు చిట్ట చివరి బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క అంత్యోదయ సంక్షేమ పథకాలు అందజేయడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ఈ రోజు భారతీయ జనతా పార్టీలో స్వచ్ఛందంగా ఒకసారి వినాలి మీరు. ప్రతి ఒక్కరు ఎందుకు ప్రతి రాజకీయ పార్టీ ఫస్ట్
మల్లికార్జున గారు, ప్రతి రాజకీయ పార్టీ కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసమే ఉందనే చెప్తారు. బట్ మాటల్లో చెప్పడం వేరు, అదే నేను చూపించడం వేరు. నేను అడుగుతున్నా, ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్లో అసలు మీ స్టాండ్ ఏంటి? ఇది డైరెక్ట్గా మీరు చెప్పండి సార్. ఒకటి, రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారండి? సమాజంలో వెనుకబడినటువంటి వర్గాలకు మాత్రమే సోషియో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సెస్ బేస్డ్ తో మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వండి అని చెప్పారు. అంతెందుకు సుప్రీంకోర్టు కూడా 50% పైన రిజర్వేషన్లు ఏ విధంగా కూడా దాటకూడదు ఎందుకు చెప్పిందంటే, సమాజంలో ప్రతి ఒక్కరికి కులగణన సర్వే ఎంత ఇంపార్టెంటో రాజకీయంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మాత్రమే ఈరోజు రిజర్వేషన్ ఫలాలు అందాలి. కేవలం బీసీ కోటాలో ముస్లింలకు ఏ విధంగా రిజర్వేషన్స్ ను అమలు చేస్తారు దాని గురించి మాత్రమే భారతీయ జనతా పార్టీ నాయకులు అడుగుతున్నారు. అంతే తప్ప బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ ఎక్కడ వ్యతిరేకంగా ఏ విధంగా కూడా అనౌన్స్మెంట్ జరగలేదు సార్. రైట్, మళ్ళీ మాట్లాడుతూ మీడియా ముఖంగా కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా, తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. ఈ రోజు 42% అమలు చేస్తామంటున్నారు. ఆ 42% లో మీరు 10% ముస్లింలకు మైనారిటీ హోదాలో ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారని చెప్పేసి మేము స్పష్టంగా అడుగుతున్నాం. రైట్, ఖచ్చితంగా బీసీలకు మాత్రమే 42% ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా స్వాగతిస్తాం సార్. రైట్. మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి కాంగ్రెస్ అధికార